వచ్చే అవకాశం ఉందా? అంటే రేపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి రేపు హాజరయ్యే అవకాశమే కనబడుతుంది. తర్వాత జరిగే సెషన్స్ దూరం చేసే అవకాశం ఉంది కానీ రేపైతే హాజరవుతారని ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం. మరి రేపు ఏదైనా నిర్ణయం మారితే మాత్రం అప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వాళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. రైట్, అది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు జగన్ మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తూ ఉంటే దాదాపుగా అర్థమవుతున్న మాట సమావేశాలకు సంబంధించి వైసీపీ వెళుతుందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తుందా అనిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏమంటున్నారు? రేపు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందా? అంటే రేపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి రేపు హాజరయ్యే అవకాశమే కనబడుతుంది. తర్వాత జరిగే సెషన్స్ దూరం చేసే అవకాశం ఉంది కానీ రేపైతే హాజరవుతారని ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం. మరి రేపు ఏదైనా నిర్ణయం మారితే మాత్రం అప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికి అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండాలి కాబట్టి గౌరవంగా ఉంటుందని రేపు ఎల్లుండి సభకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక కూడా జరగబోతుంది కాబట్టి ఈ 2 రోజులు సెషన్స్ కి వెళ్లి తర్వాత సెషన్స్ ఇంకా దూరంగా ఉండాలని వైసీపీ భావించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో జగన్ నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే 11 మంది మాత్రమే ఉన్నాము, సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేసేది ఏముండదు, వాళ్ళు చెప్పే మాటలు అంటే అధికార పార్టీ చెప్పే మాటలు వినడం తప్ప. కాబట్టి ఆ వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాదు స్పీకర్ గా ఎంపిక కాబోయే వ్యక్తి మాట్లాడిన మాటలు చూస్తూ స్పీకర్ మాట్లాడే మాటలు చూడడం తప్పితే మనం చేసేది ఏమీ లేదంటూ చెప్పారు. అంతేకాదు మొన్న అయ్యన్న పాత్రుడు వేరే ప్రైవేట్ వ్యక్తితో మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదని ఒకడు అంటాడు, చచ్చేదాకా కొట్టాలని మరొకడు అంటాడు అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కౌరవులు ఉన్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది అనే కామెంట్ చేశారు. కాబట్టి రేపైతే సభకైతే హాజరయ్యే అవకాశమే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు సమావేశంలో జగన్ అయితే అటు అభ్యర్థులకి పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఎవరు అదే పడవసరం లేదు, పార్టీ పుంజుకుంటుంది, నేను ముందుండి నడిపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. అవసరమైతే పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఒక ఏడాది టైం ఇద్దాము అని స్పష్టం చేశారు. హామీలన్నీ అమలుకు సంబంధించిన విషయంలో ఒక ఏడాది సమయం ఇచ్చి తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. అంటే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. ఏ ప్రతిపక్షంలో పార్టీలో ఎవరైనా పాదయాత్ర చేస్తే అధికారంలో తిరిగి వస్తున్నారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఏడాది టైం ఇచ్చి కొత్త ప్రభుత్వానికి ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే అసెంబ్లీకి దాదాపుగా వెళ్లే అవకాశమే కనబడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు సభలో ప్రమాణ స్వీకారం ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. కొంత మొదటి సమావేశాలకు వెళ్ళకపోతే గౌరవంగా ఉండదని భావించి రేపైతే సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. అయితే జగన్ ని రేపు అసెంబ్లీలో ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారు ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష నేత కూర్చునే వెనక వైపున ఏమన్నా 11 మంది ఎమ్మెల్యేలకు సీటు కేటాయిస్తారా, లేదా ఎటువైపున ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఏదన్నా సీట్లు కేటాయిస్తారని దానిపైన స్పష్టత రావాల్సింది. ఒక సాధారణ ఎమ్మెల్యేగానే రేపు జగన్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సచిన్, ఏదేమన్నప్పటికీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తుంది. ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే కనుక రేపు సమావేశాలని దూరం పెట్టే అవకాశం ఉంది. రైట్, అంటే రేపు మీరు అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉంటారు కానీ ఆ తర్వాత ఉండకపోవచ్చు అనేది వినిపిస్తున్న మాటగా భావించవచ్చా?
ఖచ్చితంగా ఇక తర్వాత సెషన్స్ లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఎమ్మెల్యేలుగా మైకు ఇచ్చే అవకాశం కూడా రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి ఏం ఉండదు. అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడిందో లేకపోతే అధికార పార్టీ నేతలు మాట్లాడింది వినడం తప్ప ఏదీ లేదని చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడంటే ప్రమాణ స్వీకారం ఉంది, స్పీకర్ ఎన్నిక ఉంది కాబట్టి ఖచ్చితంగా హాజరవ్వాలి. మొదటిసారి జరుగుతున్న సెషన్స్ కాబట్టి ఈ సమావేశాలకు హాజరయ్యి తర్వాత నుంచి సెషన్స్ ని దూరం పెట్టే అవకాశం అయితే ఉంది సచిన్. రైట్ రాజేష్, మొత్తగైతే మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తి చూపించడం లేదు అనేది తెలుస్తోంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు సంఖ్యాబలం తక్కువ కాబట్టి అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. స్పీకర్గా ఎంపిక కాబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదని ఒకడంటాడు, చచ్చేదాకా కొట్టాలని మరొకడంటాడు. ఇలాంటి కౌరవులు ఉన్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదు. అధికార పక్షం పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి పోరాడే సందర్భాలు వస్తాయంటూ కూడా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యకర్తను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తి చూపించడం లేదనేది తెలుస్తున్న మాట. అయితే వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు సంఖ్యాబలం తక్కువ కాబట్టి అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. స్పీకర్గా ఎంపిక కాబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని ఒకడంటాడు, చచ్చేదాకా కొట్టాలని మరొకడంటాడు. ఇలాంటి కౌరవులు ఉన్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా జగన్ కార్యకర్తను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదు. అధికార పక్షం పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి పోరాడే సందర్భాలు వస్తాయంటూ కూడా జగన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని, ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. అయితే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఇన్ఫాక్ట్ అసెంబ్లీలో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధినేత జగన్ ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో జగన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. రైట్, అది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు జగన్ మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తూ ఉంటే దాదాపుగా అర్థమవుతున్న మాట, సమావేశాలకు సంబంధించి వైసీపీ వెళుతుందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తుందా అనిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏమంటున్నారు? రేపు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందా? అంటే రేపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి రేపు హాజరయ్యే అవకాశమే కనబడుతుంది. తర్వాత జరిగే సెషన్స్ ఏమైనా దూరం చేసే అవకాశం ఉంది. కానీ రేపైతే హాజరవుతారని ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం. మరి రేపు ఏదైనా నిర్ణయం మారితే మాత్రం అప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికి అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండాలి కాబట్టి గౌరవంగా ఉంటుందని రేపు ఎల్లుండి సభకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక కూడా జరగబోతుంది కాబట్టి ఈ 2 రోజులు సెషన్స్ కి వెళ్లి తర్వాత సెషన్స్ ఇంకా దూరంగా ఉండాలని వైసీపీ భావించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో జగన్ నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే 11 మంది మాత్రమే ఉన్నాము, సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేసేది ఏముండదు, వాళ్ళు చెప్పే మాటలు అంటే అధికార పార్టీ చెప్పే మాటలు వినడం తప్ప. కాబట్టి ఆ వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాదు స్పీకర్ గా ఎంపిక కాబోయే వ్యక్తి మాట్లాడిన మాటలు చూస్తూ స్పీకర్ మాట్లాడే మాటలు చూడడం తప్పితే మనం చేసేది ఏమీ లేదంటూ చెప్పారు. అంతేకాదు మొన్న అయ్యన్న పాత్రుడు వేరే ప్రైవేట్ వ్యక్తితో మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదని ఒకడు అంటాడు, చచ్చేదాకా కొట్టాలని మరొకడు అంటాడు అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కౌరవులు ఉన్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది అనే కామెంట్ చేశారు. కాబట్టి రేపైతే సభకైతే హాజరయ్యే అవకాశమే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు సమావేశంలో జగన్ అయితే అటు అభ్యర్థులకి పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఎవరు అధైర్య పడవసరం లేదు, పార్టీ పుంజుకుంటుంది, నేను ముందుండి నడిపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. అవసరమైతే పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నట్టు చెప్పారు. 1 ఏడాది టైం ఇద్దాము అని స్పష్టం చేశారు. హామీలన్నీ అమలుకు సంబంధించిన విషయంలో 1 ఏడాది సమయం ఇచ్చి తర్వాత పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. అంటే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. ఏ ప్రతిపక్షం పార్టీలో ఎవరైనా పాదయాత్ర చేస్తే అధికారంలో తిరిగి వస్తున్నారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇప్పుడు 1 ఏడాది టైం ఇచ్చి కొత్త ప్రభుత్వానికి ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే అసెంబ్లీకి దాదాపుగా వెళ్లే అవకాశమే కనబడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు సభలో ప్రమాణ స్వీకారం ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. కొంత మొదటి సమావేశాలకు వెళ్ళకపోతే గౌరవంగా ఉండదని భావించి రేపైతే సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. అయితే జగన్ ని రేపు అసెంబ్లీలో ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారు ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష నేత కూర్చునే వెనక వైపున ఏమన్నా 11 మంది ఎమ్మెల్యేలకు సీటు కేటాయిస్తారా, లేదా ఎటువైపున ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఏదన్నా సీట్లు కేటాయిస్తారని దానిపైన స్పష్టత రావాల్సింది. ఒక సాధారణ ఎమ్మెల్యేగానే రేపు జగన్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సచిన్, ఏదేమన్నప్పటికీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తుంది. ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే కనుక రేపు సమావేశాలని దూరం పెట్టే అవకాశం ఉంది. రైట్, అంటే రేపు మీరు అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉంటారు, కానీ ఆ తర్వాత ఉండకపోవచ్చు అనేది వినిపిస్తున్న మాటగా భావించవచ్చా? ఖచ్చితంగా ఇంకా తర్వాత సెషన్స్ లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఎమ్మెల్యేలుగా మైకు ఇచ్చే అవకాశం కూడా, రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి ఏమి ఉండదు. అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడిందో లేకపోతే అధికార పార్టీ నేతలు మాట్లాడింది వినడం తప్ప ఏదీ లేదని చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడంటే ప్రమాణ స్వీకారం ఉంది, స్పీకర్ ఎన్నిక ఉంది కాబట్టి ఖచ్చితంగా హాజరవ్వాలి. మొదటిసారి జరుగుతున్న సెషన్స్ కాబట్టి ఈ సమావేశాలకు హాజరయ్యి తర్వాత నుంచి సెషన్స్ ని దూరం పెట్టే అవకాశం అయితే ఉంది. సచిన్, రైట్ రాజేష్, మొత్తగైతే మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తి చూపించడం లేదు అనేది తెలుస్తోంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు సంఖ్యాబలం తక్కువ కాబట్టి అసెంబ్లీలో మనం చేసేది తక్కువే, స్పీకర్గా ఎంపిక కాబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం, జగన్ ఓడిపోయాడు,
కానీ చనిపోలేదని ఒకడంటాడు, చచ్చేదాకా కొట్టాలని మరొకడంటాడు. ఇలాంటి కౌరవులు ఉన్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదు. అధికార పక్షం పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి పోరాడే సందర్భాలు వస్తాయంటూ కూడా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యకర్తను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి.